అందంలో అమ్మాయి మోనాలిసే కావచ్చు, కానీ అందమైన మోము మీద ఒక చిన్న వెంట్రుక మొల్చుకుని వస్తే ఆ బాధకు వేదనకు అంతే ఉండదు. పై పెదవి మీద మీసాల్ని తలపించే నూగు అమ్మాయిల్ని అంతులేని ఆత్మనూన్యతకు లోంచేస్తుంది. తీరని మానసిక వ్యధను తెచ్చిపెడుతుంది. అమ్మాయిల్లో అవాంఛిత రోమాలకు హార్మోన్ల లోపాలు మొదలుకొని తరచూ వేసుకునే మందుల వరకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. అంతులేని వేదనకు గురిచేసే అవాంఛిత రోమాలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పుకోవడానికది చిన్న వెంట్రుకే కావచ్చు. అయితే అది ఉండాల్సిన చోట ఉంటే అందానికి పెట్టని కోటలా ఉంటుంది. అలా కాకుండా అవాంఛిత ప్రదేశంలో పెరిగితే మాత్రం అదో పెనుభూతమై కూర్చుంటుంది. అందమైన ముఖారవిందం ఉన్న పై పెదవిపై, చెంపలపై, నుదిటిపై, గడ్డంపై, కనుబొమ్మలపై, చేతులపై, కాళ్లపై ఇలా రకరకాల చోట్ల అవాంఛిత రోమాలు మొలుచుకొస్తే అది బాగా ఇబ్బంది కలిగించే విషయంగా మారుతుంది. ఇటీవలి కాలంలో అవాంఛిత రోమాలన్నవి చాలా మంది అమ్మాయిల్లో సర్వసాధారణ సమస్యగా తయారైంది. అవాంఛిత రోమాలకు ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడాన్ని ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. ఇవాళ 105 మంది యువతుల్లో ఋతుక్రమాన్ని దెబ్బతీసే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య కనిపిస్తోంది. దీంతో అండాశయాల మీద నీటి తిత్తుల్లాంటివి పెరిగి పురుష హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా తల మీద వెంట్రుకలు రాలిపోతాయి, ముఖం మీద వెంట్రుకలు, మొటిమలు పెరుగుతాయి, నెలసరి క్రమం తప్పుతుంది. ఇంకా రకరకాల కారణాల వల్ల కూడా అవాంఛిత రోమాలు పెరగవచ్చని చెబుతారు నిపుణులు. పీసీఓడి అనే సమస్య పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏమవుతుందంటే కొంతమంది లావ్ అయిపోవడం కానీ, కొంతమంది వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు రావడం కానీ, లేకపోతే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ రాకపోవడం కానీ, నెలసరి అధికంగా రావడం కానీ, లేదా అంటే వాళ్ళకి అకిని అనేది పింపుల్స్ అనేవి మొహం మీద మొటిమలు అనేవి అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు మోటుగా తయారవుతూ ఉంటారు, చాలా లావు కూడా అవుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్టరాన్ హార్మోను, ఆండ్రోజన్ హార్మోన్ రకరకాలుగా అస్తవ్యస్తంగా పనిచేయడంతో పాటు హైపర్ ఇన్సులినీమియా అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరిగినప్పుడు వీళ్ళ శరీరంలో ఈ విధమైన మార్పులు జరగడం. అన్నిటికంటే ముఖ్యం అంటే కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ అంటే హిర్సుటిజం అంటారు, అది ఎక్కువగా రావడం అని జరుగుతుంది. సడన్గా వాళ్ళకి గడ్డాలు, మీసాలు లాంటివి పెరగడం లాంటిది జరుగుతుంది. ఇది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, లేజర్ ట్రీట్మెంట్ అనేది, రకరకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కాకపోతే ఇంటర్నల్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు, మీరు దీనికి ఈ విధమైన పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోండి అని. పీసీఓడికి సరిపడా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వచ్చిన హెయిర్ ఏదైతే దట్టంగా వచ్చిందో దానికి ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే చాలా మటుకు హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు స్కిన్ చూడాలి మనం. స్కిన్కి ఇచ్చినప్పుడు అది ఏదైనా రియాక్ట్ అవుతే కనుక ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ కొంతవరకు పనిచేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ హార్మోన్స్ ఏవైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ, ఆండ్రోజన్, డిహెచ్ఏఎస్ కానీ ఇవి పెరిగాయా లేదా అనేది బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ మ్యారీడ్ పీపుల్కి అయితే ట్రాన్స్వజనల్ స్కాన్ చేసుకోవాలి. నార్మల్ వాళ్ళకైతే పెల్విక్ స్కాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ పీసీఓడి ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఆ ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నిజానికి నేడు అవాంఛిత రోమాల తొలగింపు అన్నది అతిపెద్ద పరిశ్రమ. దీనికోసం ఎన్నెన్నో క్రీములు, పద్ధతులు, విధానాలు పుట్టుకొచ్చాయి. అయినా శాశ్వత పరిష్కారం అన్నది ఇంకా ఎండమావిగానే ఉంది. అవాంఛిత రోమాలకు రకరకాల పద్ధతుల్ని ప్రయత్నిస్తుంటారు. బ్యూటీ పార్లర్లలో థ్రెడింగ్, వ్యాక్సింగ్, షేవింగ్ లాంటివి ఉన్నంతలో చాలా తేలికైన, సురక్షితమైన పద్ధతులే. కానీ వీటి వల్ల శాశ్వత పరిష్కారం ఉండదు. అవాంఛిత రోమాల బడదను వదిలించుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. నేలవేము చూర్ణాన్ని మంచినీటితో సానరాయి మీద మెత్తగా నూరి ఆ గుజ్జును అవాంఛిత రోమాలపైన రాత్రిపూట పట్టించి ఉదయం పూట కడుగుతూ ఉంటే క్రమంగా రోమాలు రాలిపోతాయి. అలాగే ఉల్లిగడ్డల రసం 20 గ్రాములు, నల్ల ఉప్పు 5 గ్రాములు తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని రోమాలపై నిత్యం రాస్తుంటే కొంతకాలానికి అవాంఛిత రోమాల ఎదుగుదల తగ్గి వాటంతటవే రాలిపోతాయి. అవాంఛిత రోమాల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు 2 చెంచాల పుదీనా రసం తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. పుదీనాకు అవాంఛిత రోమాల్ని తొలగించే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది.
చిట్కాల విషయానికి వచ్చేసరికి జుట్టు బాగా అంటే ఈ యొక్క హిర్సుటిజం ఏదైతే ఈ గడ్డాలు మీసాలు హెయిర్ ఎక్కువ మొహం మీద హెయిర్ ఎక్కువ వస్తున్నప్పుడు ఒంటి మీద హెయిర్ పెరుగుతున్నప్పుడు అంటే సడన్గా పెరుగుతున్నప్పుడు మనం కొన్ని పదార్థాలు వాడడం ద్వారా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎర్రకందులు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఎర్రకందుల్ని ఒక 100 గ్రామ్స్ తీసుకుని అలాగే అందులో పెసళ్ళు ఒక 100 గ్రామ్స్ తీసుకుని అందులో గంధకొచ్చారులు ఒక 25 to 50 గ్రామ్స్ తీసుకుని అందులో లోద్రా అనేది ఒక మంచి ఔషధం. అది లోద్రా ఒక 25 to 50 గ్రామ్స్ తీసుకుని ఇవన్నీ కలిపి గ్రైండర్ పట్టించి దీనిని ఫేస్కి స్నానానికి ముందర కొంచెం అలోవెరా జెల్ కానీ ఏదైనా కానీ అప్లై చేసి మొహానికి దానిని పెట్టుకుంటే కనుక దాన్ని మళ్ళీ స్క్రబ్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ హెయిర్ ఏదైతే వస్తుందో అంటే అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఏదైతే హెయిర్ వస్తుందో ఆ హెయిర్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి తేనెలో పెసరపిండి కలిపి తరచూ రాసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క డార్క్ హెయిర్ కొంచెం స్క్రీన్ అయ్యి వాళ్ళకి నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అరటి చెట్టు యొక్క గ్రీన్ కలర్ తొక్క ఏదైతే ఉంటుందో అలాగే ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి మసి చేసి ఆ మసి ఒక చిటికెడు తీసుకుని అంటే ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే మొహానికి కలబంద గుజ్జుతో చేసిన ఏదైతే ఉంటుందో సెమీ లిక్విడ్ ఫామ్లో అది మొహానికి అప్లై చేసుకుని ఈ యొక్క అరటి ఆకు యొక్క మసి ఏదైతే ఉంటుందో అందులో కొంచెం పెసరపిండి వేసి కొంచెం కొబ్బరి నూనె వేసి మొహానికి ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకుని పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాల తర్వాత దాన్ని స్క్రబ్ చేస్తే కనుక అది వాడడం ద్వారా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఏ పదార్థమైనా చర్మానికి పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా మొహానికి పెట్టుకున్నప్పుడు ముందర స్కిన్ టెస్టింగ్ అనేది చేసుకుని తర్వాత ఫేస్కి పెట్టుకుంటే సరిపోతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆ యొక్క శరీర పరిస్థితిని బట్టి చికిత్స చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఈ పీసీఓడి మల్టీ హార్మోన్ కాబట్టి దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ హిర్సుటిజం అనే ప్రాబ్లం ఒక టెస్టోస్టెరాన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలాగే ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటికి సరిపడా చికిత్స అనేది చేయాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పీసీఓడిని తగ్గించే విధంగా కొన్ని మందులు ఇవ్వాలి. ఇందులో ఏంటంటే మనకి మధునాశిని అనేది లేదా అంటే కాంచినార గుగ్గులని లేదా అంటే దీంట్లో మేధోహర గుగ్గులని త్రిఫలా చూర్ణం అని త్రిఫలా ఘృతం అని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్కి ఏ డోసేజ్లో ఇవ్వాలి ఏ కాంబినేషన్లో ఇవ్వాలి ఇవన్నీ చూసి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పరిస్థితిని బట్టి చికిత్సను కొంతమందికి పీరియడ్స్ రానప్పుడు పీరియడ్స్ అవ్వడానికి ఇవ్వాలి రజప్రవర్తిని బట్టి అని. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సుమారు ఒక 3 నుంచి 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అది ఆ సిస్టమ్ కొంచెం డిస్టర్బెన్స్ తగ్గాక ఆపేసేస్తే సరిపోతుంది. అవాంఛిత రోమాలను వదిలించేందుకు బొప్పాయి గుజ్జు బాగా పనిచేస్తుంది. బాగా పండిన బొప్పాయి గుజ్జులో 1-2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పట్టించి కడిగేస్తుంటే క్రమంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. అలాగే 1 కప్పు పెసలు మినుములను నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో 1 చెంచా చొప్పున బంగాళదుంప రసం తేనె నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కావలసిన చోట రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత వేళ్లతో నెమ్మదిగా రుద్ది కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై వెంట్రుకల బెడద తగ్గుతుంది. ఇక మొక్కజొన్న పిండిలో కొద్దిగా చక్కెర గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత పీల్ ఆఫ్ మాస్క్లా తీసేస్తే సరి. ఇది రోమాలు పెరగకుండా చేయడంతో పాటు మృతకణాలను తొలగిస్తుంది. అలాగే నాగకేశరాలకు ఆవ నూనెను కలిపిన మిశ్రమం కూడా అవాంఛిత రోమాలను వదిలించడంలో బాగా పనిచేస్తుంది. యవక్షారం గోధుమ లేదా బార్లీ పంటను మండించినప్పుడు వచ్చే తెల్లటి బూడిదను యవక్షారం అంటారు. ఈ బూడిదకు కాసిని మంచినీళ్లను కలిపి మెత్తటి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను నిత్యం పట్టిస్తుంటే అవాంఛిత రోమాలు ఇట్టే తగ్గిపోతాయి.